హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి, అసలు చెప్పలేనంత రుచిగా ఉంటుంది. 4 ముద్దలు ఎక్కువే తింటామండి ఈ పచ్చడితో మట్టుకు. మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ నేను కొత్తిమీరనైతే తీసుకున్నానండి. చిన్నవి ఒక 5 కట్టల వరకు కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కాడలతో సహా, కొంచెం లేతగా ఉంటే కాడలతో సహా ఇలా కట్ చేసేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ గాలి కొంచెం ఆరబెట్టుకోవాలి. మనకు తడి లేకుండా చూసుకోవాలి కొత్తిమీర అనేది. తర్వాత ఒక చిన్న గిన్నెలోకి చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఈ చింతపండు నానబెట్టడానికి మనం వేడి నీళ్ళే వేసుకోవాలి. మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుంది కాబట్టి చల్లనీళ్ళు కాకోకుండా బాగా మరిగించిన వాటర్ని చింతపండు మునిగేదాకా వేసేసుకొని చింతపండునైతే ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 5 కట్టల కొత్తిమీరకైతే ఈ చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఇంకా చింతపండు నానే లోపల మనము స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్నర వరకు ఆవాలు, ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా దోరగా ఫ్రై అయిపోయాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసి చల్లారి పెట్టేసుకుందామండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు వేసుకోవాలి. ఇందులోనే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 15 వరకు ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇలా వేసుకొని ఇవి కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది చక్కగా క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. మనం ఈ కొత్తిమీర పచ్చడి అనేది కారంతో కూడా చేసుకుంటారండి, కానీ కారం కంటే కూడా ఎండుమిర్చితో చేసుకుంటేనే రుచి అనేది చాలా బాగుంటుంది. ఎండుమిర్చి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని చల్లారి పెట్టేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక దాంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 వరకు వేసుకొని, ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని ఆ కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా మగ్గించేసేసుకోవాలి. చక్కగా దగ్గరకు వచ్చే విధంగా మగ్గించేసుకోవాలండి కొత్తిమీరని మట్టుకు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మగ్గిపోవాలి. ఇదంతా ఇలా బాగా మగ్గిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొత్తిమీరని అయితే చల్లారి పెట్టేసుకుందాము. ఈ లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చిని, అది చల్లారిపోయింది. ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి మనం అలాగే చింతపండు కూడా వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్తో సహా చింతపండును కూడా మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమాత్రం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కనుక ఎండుమిర్చి పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ని వేడి చేసుకొని ఆ వాటర్ని వేసి గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. నాకు చింతపండులో ఉన్న వాటరే కరెక్ట్గా సరిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకుందాము. నిజంగా టేస్ట్ విషయానికి వస్తే మీకైతే చాలా బాగా నచ్చుతుందండి. మనకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ అయినా, దోశ అయినా, పూరి అయినా చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి కలుపుకొని ఇంక ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పచ్చడినంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం ముందుగా ఆవాలు అలాగే మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పొడిలాగా. అది కూడా దీంట్లో వేసేసుకొని పచ్చడిలో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆవపిండి కూడా వేసేసుకొని పచ్చడికి అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి ఒక 2 నెలలైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మార్నింగ్ టైంలో ఇడ్లీ అయినా, దోశ అయినా వేసుకున్నప్పుడు ఈ పచ్చడితో సర్వ్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. పచ్చడి కూడా చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి. ఇంక ఈ పచ్చడికి తాలింపు అయితే వేసేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ శనగపప్పు, ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ తాలింపు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. పచ్చడంతా తాలింపుకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
తాలింపులు ఇలా పచ్చడంతా బాగా మిక్స్ చేసేసుకొని చల్లారాక ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక చక్కగా ఫ్రెష్గా ఒక 2 నెలలైనా పాడవకుండా చాలా కమ్మగా ఉంటుందండి. నిజంగా ఒక్కసారి ఇలా కొత్తిమీర పచ్చడి అనేది ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. అంత కమ్మగా ఉంటుందండి. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి. అసలు నిజంగా ఎంత అద్భుతంగా ఉందా అని మీరే అంటారు. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి.